హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము చూడండి కొంచెం మైదా పిండి, గోధుమ పిండి, 1 కప్పు 2 కప్పులు మైదా, అలాగే 1 కప్పు పంచదార ఇవన్నీ వేసి నేను బిస్కెట్స్ చేయాలనుకుంటున్నాను. బిస్కెట్స్ అంటే కొంచెం మనకి ఏమీ లేనప్పుడు ఇలాగ చేసి కొంచెం సింపుల్గా అన్నమాట ఇలా చేసుకుని తింటే బాగుంటుంది. చాలా ఈజీగా అయిపోయేలాగా, చాలా ఈజీగా అయిపోద్దండి. దీనికి అసలు శ్రమ ఉండదు. కొంచెం ఇది మనం కొంచెం దీంట్లో మనం ఏం కలుపుకుంటామంటే వేడి చేసిన నెయ్యి, చూడండి వేడి చేసిన నెయ్యి అది వేసి కలుపుతాం. ఇంకేం వెయ్యం అనమాట. అందులో గుడ్లు కూడా వేయట్లేదు, అంతే. ఈ నెయ్యితో కలిపేసి మన చపాతీ ముద్దలాగా కలిపేసుకున్నాము. కలిపేసాక మనం చూద్దాం. ఇదిగో చూడండి, పిండి ఇలాగా మనం చపాతీ ముద్దలా కలిపేసుకున్నాము. దీన్ని మనం బిస్కెట్స్లా చేసి వేయించుకుందాం. వేపడం అన్నీ చూపిస్తాను. ఇదిగో చూడండి, దీన్ని మనం కొంచెం చిన్న చిన్న పార్ట్లలో చేసేసుకుందాం. అంతే, ఇలా చేసి మనం దీన్ని చపాతీలాగా ఒత్తేసుకుని అప్పుడు మనం చూద్దాం. చూడండి, చపాతీ ఒత్తేసుకున్నాను కదా. ఈ గ్లాస్తో ఇలాగా మనం అర్ధచంద్రాకారంలో ఇవి ఇలాగ అన్నీ ఇలాగ కట్ చేసేసుకుందాం. చూడండి, ఇలా చక్కగా ఉన్నాయి కదా. ఇలా వేయించుకుంటే బాగుంటుంది. ఎప్పుడు రౌండ్ బిస్కెట్ల షేపు కాకుండా ఇలా చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇదిగో చూడండి, అన్నీ ఇలా కట్ చేసేసుకున్నాను. ఇది ఆయిల్లో మనం డిప్ చేసేసుకోవచ్చు. చూడండి, ఆయిల్ పెట్టుకున్నాను. ఇవి ఒకటి మరి ఎక్కువ మరిగిపోతే మాడిపోతాయి. అందుకని నేను కొంచెం మరిగాక వేసేస్తున్నాను. ఇలా వేసుకుని మనం చక్కగా వేగిపోయాక తీసేసుకోవచ్చు. అంతే అండి, ఇలా వేగాక మరి చూపిస్తాను. చూడండి, చక్కగా పొంగుతున్నాయి కదా. ఇలా వేయించేసుకుంటే మనకు చక్కగా క్రిస్పీగా వచ్చేస్తాయి అన్నమాట. ఏమీ వేయలేదు మనం ఇందులో, ఒట్టి షుగరు నెయ్యి వేసామన్నమాట. చూడండి, వేగిపోయి మనం తీసేసుకోవచ్చు. చూడండి, అన్నీ ఇలా చక్కగా వేగిపోయాక అన్నీ తీసుకొని డిష్ అవుట్ చేసి చూపిస్తాను. చూడండి, ఎంతో క్రిస్పీగా బిస్కెట్లు రెడీ అయిపోయాయి. అప్పటికప్పుడు ఇలాగ చక్కగా ఇంకా వేడిగా ఉన్నాయి, కరకరలాడతాయి చల్ల